హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ క్రియేషన్స్. ఈరోజు మన వీడియో వచ్చి రాగులు ఉంటాయి కదండి, అవి ఎలాగ ఇంట్లోనే మనం క్లీన్ చేసుకోవాలి అన్నది మీకు చూపించేస్తున్నాను. ముందుగా నేను 1 కిలో రాగులు తీసుకున్నాను. అవి తీసుకొని 3-4 టైమ్స్, ఇంకా ఎక్కువ సార్లు అయినా పర్వాలేదు, చక్కగా క్లీన్ చేసేసుకుంటే పై పొట్టు అది అంతా క్లీన్ అయిపోతుంది. ఇప్పుడు అందులో వాటర్ ఫిల్ చేసుకుని వేరే బౌల్ తీసుకున్న తర్వాత ఇలాగా నేను చూపిస్తున్న విధంగా చేయాలి. దీన్ని గాలించటం అంటారండి. చక్కగా ఈ విధంగా చేస్తూ ఉంటే మనకి ఇందులో ఉన్న ఇసుక కానీ చిన్న చిన్న రాళ్ళు కానీ అన్నీ లాస్ట్కి వచ్చేస్తాయి. ఇలాగా ఒక 10-15 మినిట్స్ పడుతుంది ఈ ప్రాసెస్ అంతాను. నేను 1 కిలో రాగులు తీసుకున్నాను. ఇలాగ చక్కగా చేస్తూ ఉండాలి. మనకి బయట కూడా పిండి దొరుకుతుందండి, కానీ అందులో కెమికల్స్, మనకి జావ అటువంటివి కాసుకున్నప్పుడు ఆ కన్సిస్టెన్సీ బాగుండేట్లాగా కొద్దిగా మైదా ఇలాంటివన్నీ కలుపుతారు. అందుకని మనం పిండిని ఇంట్లోనే తయారు చేసుకుంటే చాలా మంచిది కదా. మీకు కనుక రాగులు అవైలబుల్ ఉంటే చక్కగా తెచ్చుకుని వాటిని వాష్ చేసుకుని ఇలాగ క్లీన్ చేసుకుంటే ఈ ప్రాసెస్ అంతా మనకి 1 డేలో అయిపోతుందండి. 1 డేలో అయిపోతుంది. అదే 1 కిలో పిండి చేసుకుంటే మనకి చాలా రోజులు అన్నది యూస్ చేసుకోవచ్చు. అలాగే ఇందులో ఇది చాలా మంచిది కదా మనకి హెల్త్కి కూడా. ముఖ్యంగా సమ్మర్లో అయితే కనుక మనకి డీహైడ్రేషన్ అవ్వకుండా, ఆఫీస్కి కానీ స్కూల్కి కానీ వెళ్ళే పిల్లలు కూడా మనకి నీరసం అది రాకుండా చాలా బాగుంటుంది. అలాగే ఇందులో కూడా చాలా కాల్షియం అన్నది ఉంటుంది కాబట్టి ఎముకల పటుత్వానికి వాటికి చాలా బాగా పనిచేస్తుంది. అలాగే చిన్న పిల్లల నుంచి ఓల్డ్ ఏజ్ వరకు ఎవరికైనా ఇది మంచి హెల్తీ ఫుడ్ అండి. వీటిని సోళ్ళు అని కూడా అంటారు కొన్ని ప్లేసెస్లో. చూసారు కదా, ఇదే విధంగా మనం చేసుకుంటూ ఉంటే కనుక ఇందులో ఉన్న రాళ్ళు ఇసుక అన్నవి లాస్ట్కి వచ్చేస్తాయి. మీకు దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. చూసారు కదా, వాటర్ వేసుకొని లాస్ట్కి వచ్చేసరికి మనకి చూసారు కదా కనిపిస్తుంది. ఇలాగే మనకి ఇందులో ఉన్న ఇసుక రాళ్ళు అన్నీ చక్కగా వచ్చేస్తాయి లాస్ట్కి. ఈ విధంగా కనుక క్లీన్ చేసుకొని ఎండ గట్టిగా ఉన్నప్పుడు 1 డే కనుక మనం ఆరబెట్టుకున్నట్లయితే ఇవి చక్కగా ఆరిపోతాయి. తర్వాత దీన్ని మిల్లికి వేసేసి మనం పిండి కింద ఆడించేసుకోవటమే. వీటితో మనం జావ పెట్టుకోవచ్చు, షుగర్లో కానీ లేదా మజ్జిగలో కానీ కలుపుకొని జావ కాసుకోవచ్చు, దోశలు చేసుకోవచ్చు, అలాగే రాగు పిట్టి చేసుకోవచ్చు. ఇలాగా చాలా వెరైటీస్ చేసుకోవచ్చు అండి దీంతో. ముఖ్యంగా ఇది సమ్మర్లో కనుక మనకి చాలా మంచిది, మన బాడీకి నీరసం కానీ డీహైడ్రేషన్ కానీ అవ్వకుండా మనకి చాలా హెల్ప్ అవుతుందండి. మార్నింగే ఇది జావలా పెట్టుకొని 1 or 2 గ్లాసెస్ తాగేమంటే కనుక మనకి ఈవినింగ్ వరకు ఏ విధమైన ప్రాబ్లమ్ కూడా ఉండదు. చాలా బాగుంటుంది. అలాగే బ్లడ్ లెవెల్స్ ఇంప్రూవ్ అవ్వడానికి కూడా ఇది హెల్ప్ అవుతుంది. చూసారు కదా, మనము ఇలాగ చక్కగా ఈ ప్రాసెస్ 10-15 మినిట్స్ వరకు ఉంటుందండి. ఇలా కనుక చక్కగా చేసుకున్నట్లయితే చూసారు కదా, రాళ్ళు కానీ ఇసుక కానీ అంతా వేస్ట్ అంతా కూడా ఇలా లాస్ట్కి వచ్చేస్తుంది. మనం ఇప్పుడు చక్కగా వీటిని క్లీన్ చేసేసుకున్నాము. ఆ వాటర్ అంతా స్టైన్ చేసేసుకొని మనం గట్టిగా ఎండ ఉంటే కనుక ఒక రోజులో మనకి ఇవన్నవి ఆరిపోతాయి. ఇవి ఆరిపోయిన తర్వాత మనం మిల్లుకి పంపించి పిండి పట్టేసుకుంటే సరిపోతుంది. మీకు కావాలి అనుకుంటే ఇందులో కొద్దిగా ఇవి 1 కిలో తీసుకున్నాము కదా, 100 and 200 గ్రామ్స్ అంటే 100 నుంచి 200 గ్రామ్స్ వరకు మీరు బార్లీ కూడా యాడ్ చేసుకోవచ్చు. సేమ్ బార్లీ కూడా వాష్ చేసేసుకుని ఇందులో మిక్స్ చేసేసి ఆరబెట్టేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, నాకు ఈవినింగ్ కల్లా ఇవి ఆరిపోయండి చక్కగా. ఇప్పుడు వీటిని మనం మిల్లుకి పంపించేసి పిండిలా చేసేసుకుంటే సరిపోతుంది. మీరు ఇందులో కావాలంటే నేను చెప్పినట్టుగా బార్లీ కూడా యాడ్ చేసుకోండి. సమ్మర్లో తాగడానికి అన్నది చాలా బాగుంటుంది, బాడీకి కూడా కూల్ చేస్తుంది. చూసారు కదా, ఇలా పిండి కింద ఆడించేసుకున్న తర్వాత ఒక కంటైనర్లో స్టోర్ చేసుకుని మనకి దోశలు కావాలంటే దోశలు పిట్టి మన ఇష్టం, మనం ఏ రకంగా దీన్ని తయారు చేసుకోవాలనుకుంటే అలా చేసుకోవచ్చు. మీరు కూడా చక్కగా ఇలా ఇంట్లోనే తయారు చేసుకోండి. హెల్దీకి హెల్దీ కూడా. బయట ఏవి కలిపి అమ్ముతారో మనకు తెలియదు కదా. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద ఆల్ అనే ఆప్షన్ ఓకే చేసినట్లయితే నెక్స్ట్ ఏ వీడియో చేసినా కూడా మీకు నోటిఫికేషన్ అన్నది వస్తుంది. మరి యొక్క మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం.